బేసికల్లీ ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా అడ్వాన్స్డ్ స్కాన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి, బేబీ పుట్టకముందే మదర్‌కి స్కాన్స్ చేసి పలానా కండిషన్‌లో బేబీ ఉంది. మైట్ నీడ్ సో అండ్ సో ట్రీట్మెంట్ అని ముందే చెప్పేస్తున్నారు. సో, అలాంటి యంగ్ పేరెంట్స్‌కి బేబీ పుట్టిన తర్వాత సర్జరీ వరకు ప్రొసీడ్ అవ్వడానికి చాలా డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం ఉంటుంది. సో, హౌ డు యూ గైడ్ ద పేరెంట్స్ టు ఓవర్‌కమ్ థాట్? సో, ఒకటి యాంటీనేటల్‌గా అంటే ప్రెగ్నెన్సీ టైంలో స్కాన్ ఎప్పుడైతే చేసి ఒక అనామలీ డిటెక్ట్ చేస్తారో, కౌన్సెలింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ దట్ పాయింట్. ఓకే. సో, ఆ టైంలో మనము తనకి చెప్పాల్సిందేంటంటే, అసలు ఈ బేబీ ఈ అనామలీతో ప్రెగ్నెన్సీ వరకు కంటిన్యూ అవుతుందా లేదా? కంటిన్యూ అయిన తర్వాత బేబీ పుట్టే సమయానికి ఎలా ఉంటుంది? పుట్టిన తర్వాత మరి వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవాలా? లేకపోతే కొద్దిగా వెయిట్ చేసే అవకాశం ఉందా? ఈ కౌన్సెలింగ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళ ప్రోగ్నోసిస్, వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది. సో, బేబీ పుట్టిన వెంటనే మనం డిటెక్ట్ చేసిన తర్వాత కొన్ని వాటికి మనం వెంటనే వితిన్ 24-48 అవర్స్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. కొన్నిటికి మనం టైం తీసుకొని తర్వాత చేయొచ్చు. కొన్ని యాక్చువల్‌గా విత్ ఏజ్ తగ్గిపోతాయి కూడా. సో, ఇవన్నీ మనం పేరెంట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, ఓవరాల్ పేరెంట్స్ కన్సర్న్ ఏందంటే అసలు ట్రీట్మెంట్ అనేది ఉందా లేదా అని ఫస్ట్ కన్సర్న్. ట్రీట్మెంట్ చేయించిన తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది? విల్ దే బి లైక్ నార్మల్ చిల్డ్రన్ అంటే ఇతర యాహ్! ఆ పిల్లల్లాగానే ఫియర్ ఉంటుంది. సో, ఈ విషయాన్ని మనం